హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాం బ్లాక్ హోల్స్ అనే అద్భుతమైన కాస్మిక్స్ మిస్టీరియస్ గురించి. మన ట్రావెల్లో చూస్తున్న జర్నీలో ఎంత పవర్ఫుల్ బ్లాక్ హోల్స్ ఉంటాయి అంటే వింటేనే ఎక్స్ప్లోర్ చేసి వినడం ఏంటి అని డీటెయిల్గా చూద్దాం. సో బ్యాక్ అప్ ద ప్రిపేర్ ఆఫ్ అన్ ఇన్క్రెడిబుల్ రైడ్ ఆన్ డార్కెస్ట్ కార్నర్ ఆన్ యువర్ యూనివర్స్. ఫస్ట్, బ్లాక్ హోల్స్ అంటే ఏంటి? స్టార్స్ గ్రావిటీతో కొలిప్స్ అయ్యి చాలా డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎంత స్ట్రాంగ్ గ్రావిటీ ఉంటుందంటే చెప్పిన ఈవెన్ లైట్ కూడా ఎస్కేప్ కాలేదు. మన మిల్కీవే గ్యాలక్సీలో కూడా మిలియన్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కానీ ఒక్క బ్లాక్ హోల్ నియర్ షిట్ అప్రాక్స్ చేసి చేంజ్ పెరిగిన మన ఫిజిక్స్ రూల్స్ డిఫరెంట్గా అప్లై అవుతుంది. ఈ వీడియోలో మనం థియరికల్ ట్రావెల్ చేస్తున్నాం, సో సేఫ్టీ గురించి వరీ కాకండి. ఇమాజిన్ చేయండి, మన స్పేస్షిప్ జూపిటర్ సైజ్ స్పేస్షిప్ మన బ్లాక్ హోల్కి అప్రోచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ గ్రావిటికల్ పూల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్పేస్ టైం అనే కాన్సెప్ట్ మన చదువుకున్నాం, అది మన పాత స్ట్రాటజీగా ఉంటుంది. లైక్ ఏ రోవర్ ఫ్లోయింగ్ అరౌండ్ హూగి వార్పోల్. మనం లైట్ స్పీడ్కి కూడా అప్రోచ్ చేస్తే టైం డీటెయిల్స్ జరిగింది అంటే అవుట్ సైడ్ వరల్డ్కి మనం అనే సెకండ్లో ట్రావెల్ చేసిన అవుట్ సైడ్ యూనివర్స్లో ఎన్ని ఇయర్స్ పాస్ అవుతుందో అమేజింగ్, రైట్? ఇన్సైడ్ బ్లాక్ హోల్ మనం యూనివర్స్ రూల్స్ బ్రేక్ చేయొచ్చు. ఐన్స్టీన్ థియరీ ప్రిడికల్ చేయడం, కానీ ఎక్విప్మెంట్స్ ఫిజికల్ కన్ఫ్యూజ్ అవుతుంది. సమ్ సైంటిస్ట్స్ బిలీవ్ బ్లాక్ హోల్స్ ఇన్సైడ్ వైట్ హోల్ ఎగ్జిట్ చేసే పాసిబుల్ ఉంటుంది, అంటే ఎగ్జిట్ పాయింట్ అనదర్ యూనివర్స్. మనం హైపోథెటికల్ ట్రావెల్ చేసి అనదర్ యూనివర్స్కి పోవచ్చు. మన మైండ్ బ్లో అవుతుంది, అది కూడా రియల్ పాసిబుల్లో ఉంటుంది. ఒక ఇమాజిన్ ఎపిక్ యూజ్ అడ్వాన్స్ టెక్నాలజీ టైం ట్రావెల్ ప్రిటికల్ అప్లై చేసి మన యూనివర్స్లో రిటర్న్ అవ్వచ్చు. ఇన్ ద డీప్ కన్వర్డింగ్ ఇన్ జైన్ సీమ్, ఈ జర్నీ ఈజ్ నాట్ ఏ అడ్వాంటేజర్ బట్ ఈజ్ ద సైన్స్ లెర్నింగ్ కూడా. బ్లాక్ హోల్స్ మన యూనివర్స్లో మిస్టీరియస్ని సాల్వ్ చేసే కీ పాయింట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ జర్నీ మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎక్స్ప్లోర్ చేసే లిమిట్స్ లేదు. అలాగే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.